ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఏకంగా 50 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఒక అద్భుతమైన ప్రయాణానికి స్వాగతం. ఈనాటి మన ఈ విశ్లేషణలో భారతదేశపు తొలి మానవుల పరిణామక్రమం గురించి తెలుసుకుందాం. ఈ సుదీర్ఘమైన, ఆసక్తికరమైన చరిత్రను ఒకసారి మన కళ్ల ముందుంచుకుందాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. భారత ఉపఖండానికి నిజమైన మొదటి యజమానులు ఎవరు? సింధులోయ ప్రజల, వైదిక ఋషుల, లేదా అంతకంటే ఎంతో ముందున్న మన ప్రాచీన పూర్వీకుల? ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. మన ఈనాటి ప్రయాణంలో మనం ముఖ్యంగా 6 దశలను దాటబోతున్నాం. అవేంటంటే భారతదేశ జననం, మొదటి హోమినిన్లు, టోబా అగ్నిపర్వత విపత్తు, హోమోసేపియన్ల రాక, మేధోపరమైన ఎదుగుదల, చివరగా నాగరికత ఆవిర్భావం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. మొదటి విభాగం భారతదేశ జననం. ఒక తేలియాడే ద్వీపం పచ్చని స్వర్గంగా ఎలా మారిందో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, 50 మిలియన్ సంవత్సరాల క్రితం మన భారతదేశం ఆఫ్రికా నుండి విడిపోయి ఒక పెద్ద ఓడలా సముద్రంలో తేలుతూ వచ్చి యురేషియాను బలంగా ఢీగొట్టింది. ఆ మహాఘర్షణ వల్లే హిమాలయాలు పుట్టాయి. జీవనాధారమైన ఋతుపవనాలు కూడా అక్కడినుంచే మొదలయ్యాయి. కానీ అప్పటి భారతదేశం భయంకరమైన రాక్షస జంతువులకు నిలయంగా ఉండేది సుమా. ఏకంగా 10 అడుగుల దంతాలు ఉన్న స్టెగోడాన్ లాంటి ఏనుగుల తాతలు, ఒక పెద్ద ట్రక్ సైజులో ఉండే హెక్సాప్రొటొడాన్ లాంటి జంతువులు అడవుల్లో సంచరించేవి. అసలు ఆ రాక్షస జంతువుల ముందు మన ప్రాచీన మానవులు ఎంత బక్కపల్చగా, బలహీనంగా ఉండేవారో కదా. ఇక రెండో విభాగం మొదటి హోమినిన్లు, అంటే హోమో ఎరెక్టస్ ఎదుగుదల. సుమారు 15 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి ఎలాంటి మ్యాప్స్ లేకుండా, చేతిలో కేవలం రాతి గొడ్డళ్లతో ఈ ధైర్యశాలురు మొదటిసారి మన భారతదేశంలో అడుగుపెట్టారు. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, చెన్నైకి దగ్గరలోని అత్తిరం పక్కం వద్ద దొరికిన 15 లక్షల నాటి రాతి పనిముట్లు, అలాగే 1982లో అరుణ్ సొనాకియా గారు కనుగొన్న ఆ ప్రసిద్ధ నర్మదా మానవుని పుర్రె, ఇవన్నీ వారికి గట్టి సాక్ష్యాలు. వీళ్లు ఎలా ఉండేవారో తెలుసా? బలమైన దవడలు, కండలు తిరిగిన శరీరంతో చాలా అథ్లెటిక్గా ఉండేవారు. భాష లేదు, కేవలం సైగలు, శబ్దాలతో మాట్లాడుకునేవారు. బరువైన రాతిగొడ్డలతోనే పెద్ద పెద్ద జంతువులను వేటాడి అడవులను శాసించిన మన మొదటి యజమానులు వీళ్లే. మూడవ విభాగం టోబా అగ్నిపర్వత విపత్తు. మన ఈ మొదటి యజమానుల పతనం ఇక్కడే మొదలైంది. ఈ బలమైన మానవులు తామే అజేయులం అనుకుంటున్న సమయంలో సముద్రమవతల ఇండోనేషియాలో ఒక టైం బాంబ్ లాంటి అగ్నిపర్వతం ఉగ్రరూపం దాల్చడానికి రెడీ అయింది. మరి భారతదేశపు ఈ మొదటి యజమానులను తుడిచిపెట్టేసింది ఏంటి? అదే ఆ టోబా సూపర్ వోల్కానో పేలుడు. ఏకంగా 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగ్నిపర్వతం పేలితే ఆ బూడిదంతా ఎగిరివచ్చి మన భారతదేశపు ఆకాశాన్ని కమ్మేసింది. ఇంకేముంది? ఎండలేదు, విపరీతమైన చలి, దాదాపుగా ఒక భయంకరమైన వాతావరణం మొదలైంది. అసలు వీళ్లు ఎందుకు అంతరించిపోయారు? సింపుల్ లాజిక్. వారి కండలు తిరిగిన భారీ శరీరాలకు చాలా ఎక్కువ ఆహారం కావాలి. కాని ఎప్పుడైతే వాతావరణం మారిపోయి చెట్లు చనిపోయాయో తీవ్రమైన కరువు వచ్చింది. దానికి తోడు వాళ్ల బరువైన రాతి ఆయుధాలు, వేగంగా పరిగెత్తే చిన్న జంతువులను వేటాడటానికి అస్సలు పనికిరాలేదు. అన్నిటికంటే ముఖ్యంగా రేపటి కోసం ఆహారాన్ని దాచుకోవాలనే ఆలోచన వాళ్ల మెదడుకు లేకపోవడమే వారి పతనానికి ప్రధాన కారణమైంది. విచిత్రం కదూ, వాళ్ల బలమే వాళ్లకతిపెద్ద శాపంగా మారింది. నాలుగో విభాగం హోమోసేపియన్ల రాక. ఇదొక ప్రాణాపాయ వలసని చెప్పాలి. మరణం ముంచుకొస్తున్న ఆఫ్రికా కరువు నుండి తప్పించుకుని ఒక కొత్త ఇంటికోసం మన సొంత పూర్వీకులు చేసిన అత్యంత కఠినమైన ప్రయాణమిది. ఈ వలస ఎంత ప్రమాదకరమైనదంటే, కరువులో ఉన్న ఆఫ్రికాను వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పల్చటి కర్రల తెప్పల మీద ఆ భయంకరమైన జలసంధిని దాటారు. ఎడారిలోకి అడుగు పెట్టకుండా సముద్రతీరం వెంబడి తరతరాలుగా ప్రయాణిస్తూ ప్రాయాలు నిలబెట్టుకుంటూ ఎట్టకెలకు తిరిగి ప్రాణం పోసుకున్న భారత భూభాగానికి చేరుకున్నారు. సరిగ్గా 65,000 సంవత్సరాల క్రితం. అవును, అప్పటికే అగ్నిపర్వత విపత్తు నుండి కోలుకుని పచ్చటి అడవులతో,
తియ్యటి నీటి నదులతో కళకళలాడుతున్న భారతదేశపు ఆ చల్లటి గాలిని హమ్మయ్య అని ఈ అలిసిపోయిన ప్రయాణికులు తొలిసారిగా ఆస్వాదించారు. 5వ విభాగం మేధోపరమైన ఎదుగుదల. కండబలం కన్నా బుద్ధిబలమే గొప్పది. ఇక్కడ మనం కొంచెం నెమ్మదించి ఆలోచించాలి. కొత్త ప్రాంతం, భయంకరమైన అడవులు, క్రూర జంతువులు, వీటి మధ్య మన పూర్వీకులు కేవలం కండబలంతో కాదు, తమ మెదడుతో ఎలా బతికారో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్లోని భీంబేట్కా గుహలు వారికి సహజసిద్ధమైన కోటల్లా మారాయి. రాత్రిపూట క్రూర జంతువుల నుండి రక్షణ కోసం మంటను వాడారు. ఆ క్యాంఫైర్ చుట్టూ కూర్చుని కథలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే అదే వారి మొదటి సోషల్ మీడియా కదా. ఈ కథలు వాళ్ళ మధ్య బంధాన్ని పెంచి ఒక బలమైన విడదీరాని సమాజాన్ని ఏర్పాటు చేశాయి. ఇది ఎంత అద్భుతమైన ఆవిష్కరణో చూడండి. బరువైన రాళ్ల కాలం పోయిందే. వారు మైక్రోలిత్స్ అనే కేవలం 1 అంగుళం ఉండే పదునైన రాతి బ్లేడ్లను తయారుచేశారు. వీటిని కర్రలకు, ఎముకలకు అతికించి బాణాలుగా వాడారు. బాఘోర్ మరియు ఆదమ్గఢ్లో దొరికిన ఈ ప్రాచీన మిస్సైల్ టెక్నాలజీ వల్ల లాభమేంటంటే వాళ్లు దూరం నుంచే వేగంగా పరిగెత్తే జంతువులను చాలా సురక్షితంగా వేటాడగలిగారు. నిజానికి ఇదే భారతీయ సంస్కృతికి పడిన తొలిబీజం. వాళ్ళు ఎంత తెలివైనవారంటే మహారాష్ట్రలోని పాట్నేలో 25,000 ఏళ్ల క్రితం నిప్పుకోడి గుడ్ల పెంకులను నీళ్ల గిన్నెలుగా వాడారు. పొగపెట్టి తేనెటీగలను మభ్యపెట్టి మరీ స్వచ్ఛమైన తేనెను సేకరించారు. భీంబేట్కా గుహల్లో ఎర్రటి రంగుతో వేటబొమ్మలు గీశారు. తమకంటూ ఒక గుర్తింపు కోసం పూసలు తయారు చేసుకున్నారు. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఉత్తరప్రదేశ్లోని సరాయ్ నహర్ రాయ్, మహదాహాలో చనిపోయిన వారిని ఆయుధాలు, ఆహారంతో కలిపి పూడ్చిపెట్టారు. అంటే ఆలోచించండి, మరణం తర్వాత మరో లోకం ఉందనే నమ్మకానికి, ఆత్మ అనే ఆలోచనకు బహుశా ఇదే మొదటి పునాది. ఇక మన ఆఖరి దశ 6వ విభాగం నాగరికత ఆవిర్భావం. వేటగాళ్ల నుండి ఇంజనీర్లుగా మారిన వైనం. లక్షల ఏళ్లపాటు ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగిన మానవుడు ఒకే ఒక చిన్న విత్తనంతో వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు. మెహర్గఢ్ వద్ద స్థిరపడి రైతులుగా మారి ఏకంగా గొప్ప గొప్ప నగరాలను నిర్మించే స్థాయికి ఎలా ఎదిగాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి ఇక్కడ అతి ముఖ్యమైన విషయమేమిటంటే 5,000 సంవత్సరాల క్రితం నాటి సింధులోయ నాగరికత బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ సిటీ మోడల్ అనొచ్చు. వాళ్ళ అద్భుతమైన ఇంజనీరింగ్ గమనించండి. రోడ్లు ఖచ్చితంగా 90 డిగ్రీల కోణంలో ఖండించుకునేవి. ఎక్కడ చూసినా ఇటుకలు యూనివర్సల్గా ఒకే సైజులో ఉండేవి. దుమ్ము, శబ్దాల నుండి రక్షణ కోసం ఇళ్ల తలుపులు రోడ్డు మీద కాకుండా వెనుక వైపు సందుల్లోకి తెరుచుకునేవి. భూమి లోపల కప్పబడిన డ్రైనేజ్ సిస్టమ్, దానికి మ్యాన్హోల్స్, పైగా లీకేజ్ కాకుండా న్యాచురల్ ఆస్ఫాల్ట్తో వాటర్ ప్రూఫింగ్ చేయబడిన ది గ్రేట్ బాత్. అబ్బా, వాళ్ళ టెక్నాలజీ మామూలుది కాదు. సింధులోయలో శాంతియుత వాతావరణం కనిపిస్తే అటు ఉత్తర భారతదేశంలో కథ కొంచెం వేరుగా ఉంది. 2005 మరియు 2018లో జరిగిన తవ్వకాల్లో రాగి రేకులతో చేసిన రాజరథాలు, అత్యంత పదునైన కత్తులు బయటపడ్డాయి. ఇవి దేన్ని సూచిస్తున్నాయంటే మహాభారతం లాంటి మన ప్రాచీన ఇతిహాసాల్లో వర్ణించిన గొప్ప యుద్ధాలు చారిత్రక వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్నాయని. ఇది ఆర్కియాలజీ పరంగా నిజంగా చాలా ఉత్కంఠభరితమైన విషయం. ఆ రాతి గొడ్డళ్ల నుండి ఈ స్మార్ట్ సిటీల వరకు సాగిన మన ప్రయాణం నిజంగా ఒక అద్భుతం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మన పూర్వీకులను అన్ని రకాల విపత్తుల నుండి కాపాడిన ఆ ప్రాచీన మనుగడ ప్రవృత్తి భవిష్యత్తులో మానవాళి వేయబోయే తదుపరి గొప్ప ముందడుగుకు ఎలా దారితీస్తుంది? మన గతంలో ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో కదా. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.